స్వాగతం. నా పేరు పవిత్ర. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. కళ్యాణానికి హాజరైన గవర్నర్ నరసింహన్, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా అధికార యంత్రాంగం. మరియాపురం వద్ద ఉద్రిక్తం. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ బైకాట్ చేసిన ఉపాధ్యాయులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం చంద్రుడి సాక్షిగా అత్యంత వైభవంగా టీటీడీ అధికారులు నిర్వహించారు. స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టు వస్త్రాలను లాంఛనంగా అందజేశారు. లక్షల మంది మధ్య జరిగే ఈ పండుగకు సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో పాటు ఆయన సతీమణి పాల్గొని స్వామివారికి సేవలో లీనమయ్యారు. ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ప్రాంతంలో సీతారాముల కళ్యాణం పండు వెన్నెల్లో జరుగుతుండడంతో జిల్లా నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తాదులు హాజరై సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. వేద మంత్రాల మధ్య పండితులు జరిపే ఈ కళ్యాణాన్ని చూసిన పలువురు భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने. అదిగో రామయ్య కళ్యాణ మహోత్సవ సంరంభం. స్వామి అంటే ఏమి అని చల్లగా నిదానంగా, ఇంకా చెప్పాలంటే నిదానమే ప్రధానమైన రామచంద్రుడు సీతా కరగ్రహణ మహోత్సవానికి సంసిద్ధుడై బహుశా వారిద్దరూ గుసగుసలాడుకుంటూ ఉంటే ఆ మిసమిసలే ఈ రేయి వెన్నెలలోంచి ప్రతిఫలిస్తున్నాయేమో. ఈనాడు ఇక్కడ మనం చూస్తున్నాం గవర్నరు దంపతులు స్మేరాస్యులై చిరునవ్వుతో భక్తి ప్రపత్తులతో స్వామివారికి కానుకలను అర్పించడం, అలాగే ఈనాడు పట్టు వస్త్రాలను సమర్పించడానికి విచ్చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖామచ్యులు పి మాణిక్యాలరావు గారు మంగళప్రదమైనటువంటి ఆస్తిక భావనలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని, మరి ఈ కార్యక్రమానికి యావన్ నిర్వహణను భుజస్కంధాల మీద రామభక్తులై మోస్తూ పరమ భక్తి భావనతో ప్రపూతంతో అదుగో కానుకలను అందజేస్తూ అర్చక స్వాముల మధ్య కార్యక్రమ నిర్వహణ బాధ్యతలనెత్తుకున్నటువంటి మనం చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో గారు డాక్టర్ డి సాంబశివరావు గారు, ఇంకా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఓ పక్క పుష్పాలను అందమైన మాలికలుగా అల్లి
అవి మాలికలా కాదు, సీతారాముల అనురాగాల డోలికలు అన్నట్టుగా మనకి అనిపింపజేస్తూ కనిపింపజేస్తూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నారు. రామ కళ్యాణ వైభోగమే ఇద్దరిని కూర్చిన సృష్టికర్తలపుడు బుద్ధిమంతుడని పొగడిరందరును. ఇద్దరిని కూర్చిన సృష్టికర్తలపుడు బుద్ధిమంతుడని పొగడిరందరును. బుద్ధిమంతుడని పొగడిరందరును. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే మంగళహారతులు మరి ఎత్తగాను పొంగుచూ వనితలు ఆనందముతో. మంగళహారతులు మరి ఎత్తగాను పొంగుచూ వనితలు ఆనందముతో. పొంగుచూ వనితలు ఆనందముతో. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే వైభోగమే. మాంగళ్యధారణ మహోత్సవానికి మంగళకరమైన అంకానికి ఎవనికీ సాధ్యము కానంత వర్ణనాతీత శోభాయమానంగా అదుగో అలా అలా అలవోకగా లేస్తోంది. అర్చక స్వాముల చేతిలో స్వామివారి చేత సీతమ్మవారి చేతము జల్లన మెల్లన చల్లన మంగళాక్షతలు జల్లన అలంకరించడానికి మంగళసూత్రాలు సంసిద్ధంగా ఉన్నాయి. భద్రం, శంకరం, కళ్యాణం ఇవన్నీ కూడా మంగళం అన్న పదార్థానికి పరమార్థానికి పర్యాయ పదాలు. అటువంటి మంగళసూత్ర ధారణ మహోత్సవాన్ని నిర్వహింపజేస్తున్నారు అర్చక స్వాములు. అనురాగానికి, అభిమానానికి, ఆత్మీయతకు మేలిమి పసిడి వన్నెలతో పసికడలొలికే సీత నగుమోము ఎంత చక్కగా ఉంది. ఆ నగుమోముని చూడ్డానికే త్యాగరాజస్వామి వారు కనకన రుచిరా కనకవసన నిన్ను దినదినమును మనసున చనుగున నిన్ను పాలుగారు మోమున శ్రీ అపార మహిమ దనరు నిన్ను కలకలమను ముఖకడగలిగిన సీత కులుకుచు ఓరకన్నులను చూచే నిన్ను అన్నాడు. సీతాదేవి ఓరకంట స్వామివారిని చూస్తూ ఉంటే స్వామివారు ఆ సమయంలో తాను కూడా ఓరకంట ఓ రకంట అన్నట్టుగా ఒక చూపుల జాజిమల్లెల సౌరుని విసిరారు. నీరాజనాల్ని అందుకుంటూ అనురాగానికి మేలిమి మాలికగా మంగళసూత్ర ధారణ. పతియు జలంబు నేనును ప్రవాహము రాఘవుడాకశంభువేన తన మృదుగీతి నిందుడగు నాయన నేను హవిస్సు వేద సంశ్రీత తీయతడేశ్వరంబు వసుధాపతి తారసమూర్తి స్థాయి నేను అతనికి నాకు నైన అవివాస్థితి దుస్థితి పొందదెప్పుడున్ అని విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో సుందరకాండలో విరచించినట్టుగా ఈ దాంపత్య వైభవం మాంగళ్య సూత్రధారణతో మహామహిమోపేతమై నీరాజనాలని అందుకుంటోంది, హారతుల్ని అందుకుంటోంది. హారతులీరే పతికి మంగళహారతులీరే కోరిక తీరే అన్నట్టుగా ఆ నీరాజనాన్ని విచ్చేసినటువంటి గవర్నరు గారు, మంత్రివర్యులు, అధికారులు, వనితలు, ప్రజానీకము అంతా కూడా సుమంగళం, సుభద్రం, శంకరం అన్నట్టుగా స్వీకరిస్తున్నారు. పరివేష్టితమైనటువంటి జనగణమంతా కూడా స్వామివారి మంగళహారతుల్ని అందుకుంటున్న శుభ సందర్భం ఇది.
ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ హారతిని గైకుంటూ స్వామివారి కటాక్షానికి పాత్రమవుతున్నారు. భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థలో మాంగళ్యానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ మాంగళ్యం భర్తకి మారు రూపంగా, భర్త యొక్క సౌభాగ్యాన్ని అభివృద్ధి చేసేదిగా స్త్రీలు అభిమానంతో, శ్రద్ధతో, భక్తితో ధరిస్తారు. మంగళసూత్రము మది ఎంత నమ్మినదో అని చెప్పి కాలకోట విషాన్ని మృంగమన్నప్పుడు సర్వమంగళాంబిక పరమశివుని ఏ ధైర్యంతో ఆమె ప్రోత్సహించిందో, అంటే అక్కడ మంగళసూత్రం యొక్క గొప్పదనం, పరమశివుడు కట్టినటువంటి ఆ మంగళసూత్రం యొక్క గొప్పదనం ఎంత బాగా ఉన్నదో మనకి అర్థమవుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 191వ వర్ధంతి వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించారు. నూతన కలెక్టరేట్లోని సభాభవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ కెవి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఓ మ్యూజిషియన్ చేసిన మ్యాజిక్లు అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. అనంతరం వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ని బైకాట్ చేశారు. కడప నగరంలోని మరియాపురం వద్ద జరుగుతున్న 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాము చేస్తున్న ఆందోళనకు కొంతమంది ఉపాధ్యాయులు మద్దతు తెలపకపోవడంతో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా తమ సమస్యలను ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు ఎన్ని మార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ ఇవ్వాలని కోరిన తమను పట్టించుకోకపోవడం దుర్మార్గమని వివరించారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్, వెబ్ పాయింట్ల పేరుతో ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కె శ్రీనివాసరాజు, పిఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఈరోజు ఉపాధ్యాయులు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వంతోనూ మంత్రులతోనూ మాట్లాడడం జరిగింది. ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోవడం వల్ల ఈరోజు యావత్ ఉపాధ్యాయ లోకమంతా కూడా జాక్టో ప్యాప్టో పిలుపు మేరకు సోదర ఉపాధ్యాయులందరూ ఈరోజు బాయ్కాట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ప్రధాన సమస్య సిపిఎస్ రద్దు అనేటువంటిది ఒకటి. దాదాపు 2 సంవత్సరాల కాలం అయిపోయినప్పటికీ కూడా పిఆర్సీ అరియర్స్ ఇవ్వకపోవడం అనేటువంటిది గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేని విధంగా కనీసం ఇప్పుడు 2 డిఏలు ఇవ్వాల్సిన పరిస్థితులలో కనీసం స్పందన లేకుండా పోవడం అనేటువంటిది చాలా దారుణం. అంతేకాకుండా ఈ ఉపాధ్యాయులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ పేరని చెప్పేసి, తర్వాత పర్ఫార్మెన్స్ పాయింట్లు అని చెప్పేసి వెబ్ కౌన్సిలింగ్ రకరకాల పెడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెబ్ కౌన్సిలింగ్ కానీ
వెబ్ కౌన్సిలర్ ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ పాయింట్లను కానీ ఖచ్చితంగా తీరాల్సిందే. అవి తీసేయకుండా కేవలం వెబ్ కౌన్సిలింగ్ అని పెట్టేసి ఉపాధ్యాయులను కనుక ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు జరిగేటువంటి ఈ బాయ్కాట్ అనేటువంటిది పరిమితం కాదు. భవిష్యత్తులో చేసేటువంటి ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకి చేసే ఆందోళనలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం మిత్రమా. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుని సార్. ఈరోజు రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో కూడా దాదాపు 7,000 పైచీలకు భాషోపాధ్యాయుల పోస్టులు ఉన్నత పాఠశాలల్లో అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి కూడా కేవలం ఉన్నత పాఠశాలలో ఎస్జిటి స్థాయి కాకుండా స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే పనిచేయాలనేటువంటిది ఒక నిబంధన. అటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా భాషోపాధ్యాయులను 6 నుంచి 10 వరకు కేవలం ఎస్జిటి స్థాయి కలిగినటువంటి వాళ్ళతో వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇటువంటి దానికి గత 20-30 ఏళ్ల నుండి కూడా భాషోపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. అటువంటి దానికి మా యొక్క భాషోపాధ్యాయుల ఐక్యతతో రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తరఫున మేమందరం ఏకమై దాదాపుగా అనేక రకాల ఉద్యమాలు, అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేసి కన్న తిప్పలు పడి మేము ఈరోజు మాకు అనుకూలంగా కొన్ని జీవోలు సాధించుకుంటే ఆ జీవోల మీద కూడా ఈరోజు అనేక మంది ద్వంద్వనీతి కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి, కొంతమంది సంఘాలు కలిసి ఈరోజు వాటిపైన స్టే తెచ్చి నోటికాడ పెట్టుకున్నటువంటి ముద్దను నేలపాలు చేసినటువంటి ఘనత ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో భాషోపాధ్యాయులు దౌర్భాగ్యమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ రోజుకి మేము చేస్తున్నటువంటి కేవలం 1450 పోస్టులు ఈరోజు అప్గ్రేడ్ చేసింది. ఈ యొక్క 1450 అప్గ్రేడ్ చేయకుండా ఈరోజు మాకు అడగించుకున్నారు కాబట్టి వాటి మీద స్టే వచ్చింది. కాబట్టి ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఈ యొక్క ఉపాధ్యాయ సమస్యల మీద నిరసన జరుపుతూ ఉంటే అందులో భాషోపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశం చేర్చకపోవడం బాధాకరము. ఏరు దాడతారే తగిలేసేటువంటి విధానం మంచిది కాదు. దయచేసి భాషోపాధ్యాయుల యొక్క సమస్యలు మీరు కూడా గుర్తించండి. గుర్తించి ఈరోజు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క సమ్మతితో మీ యొక్క లెటర్ ప్యాడ్లో లెటర్ ప్యాడ్లో భాషోపాధ్యాయులకు మేము వ్యతిరేకులం కాదు, ఎల్పీ వ్యవస్థ రద్దుకు మేము సమ్మతము, తర్వాత వచ్చేసి పీటీలకు పండిట్లకు వెంటనే పదోన్నతులు చేపట్టాలా. బెంగళూరులో ఉన్న తన మనవడిని కోడలే చంపిందంటూ ఓ అత్త మీడియా ముందు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2010లో సాంప్రదాయబద్ధంగా తన కుమారుడికి వివాహం జరిపించామని, కొంతకాలం వారి జీవనం సుఖంగానే సాగినట్లు ఆమె తెలిపారు. వారి దాంపత్య జీవితానికి 3 సంతానం కూడా కలిగినట్లు వెల్లడించారు. అయితే తర్వాత తన కోడలు వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తన కొడుకును గాలికి వదిలేసిందన్నారు. ఇదే విషయమై పలుమార్లు గొడవ జరగగా ఇరు కుటుంబ సభ్యులం విడిపోయేందుకు సిద్ధమైనట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తన మనవడిని బెంగళూరుకి తీసుకెళ్లి కోడలు హత్య చేసినట్లుగా పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి తగు విచారణ చేసి తన కోడలను శిక్షించాలని డిమాండ్ చేశారు. 2010లో బెంగళూరులో అయింది. బాగా తీసుకొని తీసుకొని కడపకి వచ్చినాము. 3 పిల్లలు, వీళ్ళు 2 ఒక చిన్న పిల్లోడు ఉన్నారు, ఆ మగ పిల్లోడు. వీళ్ళు 2 పిల్లలు. బాగానే సంసారం అయింది. ఆయన తర్వాత 19 నెలల క్రితము ఆ పాప పక్కన ఇంటి వాళ్ళతో అక్రమ సంఘం పెట్టుకొని జీవితం పాడు చేసుకొని వాళ్ళు ఇక్కడ పాలైపోయినారు. ఇక్కడ బతకలేమని వీళ్ళు విడిపోయి, వాళ్ళు మగవాళ్ళు విడిపోయి పిల్లలు తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఆ పాప తీసుకొని బెంగళూరుకు వెళ్ళిపోయినారు. వాళ్ళు తీసుకుని పోయినా 6 నెలలు అయిపోయింది. పిల్లోడు, పసి పిల్లోడు, 2 నెలల పిల్లోడు. అప్పుడు తీసుకుని పోయినప్పుడు 6 నెలలు బెంగళూరులో పెట్టుకొని మీ పిల్లలు వద్దు, ఎవరు వద్దు, మనం కడగా అయిపోయినాము కదా, మాకు వద్దు, ఇది మా పిల్లలనే వద్దు అని ఆ పిల్లలకు తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చి వాళ్ళు ఇక్కడ 6 నెలలు పెట్టుకొని తీసుకుని వచ్చి కడపలో వదిలిపెట్టేసినారు. సంబంధం వద్దు, మాకు పిల్లలు గిల్లలు వద్దని వదిలిపెట్టేసినారు. మనం సంతోషంగా మనం తీసుకున్నాము, పిల్లల్ని సాకుంటాం, మాకు కావాలా అని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఎండాలా వానాలా ఏంలా నిద్రలే ముఖం కడగడానికి తినలే, ఈమె అట్టా సాగింది, పిల్లలని అట్టా సాగింది. మనం చూస్తున్నాం, నిజ దేవుడు కూడా ఉన్నాడు, నిజం చెప్తున్నాము. 11 నెలలు సాగింది. 11 నెలల తర్వాత పాప మళ్ళీ నేరుగా కడపకు వచ్చి టూటన్ కడిగేసి అరిగిపోయింది. ఏం మాట్లాడుకున్నారో ఏమో, మాకు ఎవరికి పిలిచేలా ఏంలా. ఇంటికాడ ఉంటే ఆ అమ్మాయిని తీసుకుని పోయి సంఖలో పిల్లోడు ఉంటే తీసుకొని వాళ్ళకి అప్పగించేసినారు సార్, ఎవరికి అడిగేలా ఏంలా. ఆ పాప పిల్లోడిని తీసుకుని పోయి 2 నెలలు అవుతుంది.
మాకు నిన్న సమాచారం ఉదయాన్నే 6 గంటలు చేసి పిల్లోడు చచ్చిపోయినాడని వచ్చింది. దానికి ఫైర్ అని వేసి చంపినాడు అని మాకు నిన్న ఫోన్ వేరే వాళ్ళు చేసి చెప్పినారు. మాకు డాక్టర్ ఇట్లా చెప్తాను నీలంగా పడిపోయినాడు పిల్లోడు, ఏమో ఇచ్చినారు ఇతనికి, ఇతను సబ్బు గిబ్బు తినలేదని వాళ్ళు చెప్పినారు. సబ్బు తిన్నాడని, సబ్బు గిబ్బు తినలే, అది ఏమో విషం పదార్థాలనే తినిపించినారని డాక్టర్ చెప్పినారు సార్. మాకు అంతా బాధగా ఉన్నది, మాకు చాలా బాధగా ఉన్నది. మా పిల్లోడు వెళ్ళిపోయినాడని. వాళ్ళ నాయన ఏం చేసుకుంటాడో ఏమో అది కూడా బాధ ఉన్నది. మాకు చిన్న పిల్లోడు ఏమో బతుకుతాదో లేదో అని అది కూడా ఉన్నది. ఇది అంతా టూటౌన్ పోలీస్ కాడ పోయినప్పటి నుంచి మా పిల్లోడు అక్కడి నుంచి పోయినాడు, అక్కడి నుంచి మా పిల్లోడు కనిపించేలా కూడా పోయినాడు సార్. మా పిల్లోడికి మాకు న్యాయం కావాలి, మా పిల్లోడు కావాలా సార్. చచ్చిపోయిన పిల్లోడు రాడు తిరుగు, అది మాకు తెలుసు. మాకు న్యాయం కావాలి. ఆ పని చేసిన వాళ్ళకి అందరికీ శిక్ష పడాలి సార్. అక్రమం సంబంధం పెట్టుకొని ఇంట్లోకి పిలుచుకునేది. నా పిల్లలకి ఎందుకు తలకి రుద్దింది. ఆ పొద్దు నాకు ఏం మత్తు చేస్తాను, నేను మెలకలేకుండా పండుకుంటాను. ఈజీల పిల్లలు తలుపులు కొట్టినారు. ఈజీల పిల్లలు బయట గేట్ ఏమో బయట తెరిచి ఉంది. నీళ్లు పడతానని నీళ్ళ సొడ్డు పెట్టి బయట గేట్ తెరిచి ఉంది. ఇంట్లో ఏమో మాకి తలుపులు మూసి గడియలు పెట్టింది. పైన పోయి వానికి పిలుచుకొని పైన ఉంది. కోడలు న్యాయం కావాలా, నాకు న్యాయం కావాలా. నా బిడ్డ, నా కొడుకు పిల్లడు నాకు కావాలా. ఆ పొద్దు ఎస్ఐ నాకు కొట్టినాడు, తిట్టినాడు. ఆ కానిస్టేబుల్ ఎట్టంటే అట్ట మాట్లాడి కొట్టింది. నాకు ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ ఏం చెప్పినాడు, నీకు మాటలేంటికి ఎక్కువ మాకు ఆటో ఎక్కుమాను ఎట్ట అంటే అట్ట వాళ్ళు దాని మాటే మాట్లాడి నా మాట ఎవరే కానీ పట్టించుకోలే. నాకు న్యాయం కావాలా. నా బిడ్డ పిల్లడు నాకు కావాలా. నా పిల్లడు ఎంత కొట్టుకుంటున్నాడు, ఆడ ఎవరు ఉన్నాడు, వాడికి సంజాయించి చెప్పేవాడు కానీ లేడు నా పిల్లోనికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. కళ్యాణానికి హాజరైన గవర్నర్ నరసింహన్, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా అధికార యంత్రాంగం. మరియాపురం వద్ద ఉద్రిక్తం. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ బైకాట్ చేసిన ఉపాధ్యాయులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.